యాత్రికులంతా దారి తప్పియుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా మార్గదర్శి అయి నడిపించువారి మార్గదర్శి అయి నడిపించువారి
చివరిగా ఇంకొక చిన్న పాట పాడదాం. పాట సంఖ్య 266. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్. 266 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 263. ఇక్కడ చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ముందు భాగంలో చైర్స్ ఖాళీగా ఉన్నాయి. సహోదరులు రావచ్చు. సహోదరులకు ఇక్కడ ఉన్నటువంటి చైర్స్ వెనక వేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఖాళీగా. సిస్టర్స్ ఎవరైనా వస్తే లేట్గా ఇక్కడ పంపించండి. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్. నిరుపేదగాను పశువుల పాకను, నిరుపేదగాను పశువుల పాకను తేజోమాయ ప్రభువు విని తేజోమాయ
బైబిల్ పల్లవి పాడదాం. బలబలి మాట బంగారు మాట. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ సాయంకాల సమయమున మా ప్రియుల యొక్క గృహం వద్ద చేరి తండ్రి మిమ్మల్ని గణపరిచి మహిమపరిచి ఆరాధిస్తున్నాం. దయగల తండ్రి, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమస్తాన్ని మాట చేత సృజించి సమస్తాన్ని చక్కగా నిర్వహించేటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినటువంటి దేవుడు, భూపతులకు అధిపతివైనటువంటి దేవుడు అని మిమ్మల్ని గణపరిచి ఆరాధిస్తున్నాం. ఆకాశము మహాకాశం పటజాలని దేవుడు, సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వం కలిగినటువంటి దేవుడు తండ్రి, అంత ప్రభావం కలిగినటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు అయినటువంటి మీరు తండ్రి 2024 సంవత్సరాల క్రితం మమ్మల్ని ప్రేమించినారు, మమ్మల్ని రక్షించినారు తండ్రి. ఆ పరలోకంలో మీతో కూడా ఉండుట కొరకాయ మీరు చేసినటువంటి గొప్ప ఏర్పాటుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రపంచమంతటా కూడా తండ్రి ఈ యొక్క డిసెంబర్ నెలంతా కూడా మరి రాబోయేటువంటి క్రిస్మస్ అని చెప్పి ఎంతో మరి ప్రభా ఆచారయుక్తంగా అలవాటు ప్రకారంగా సంతోషిస్తూ ఉన్నారు. అయితే నిజమైనటువంటి సంతోషం ఏదో ప్రభా వారు ఎరగకుండా ఉన్నారు. ఈ యొక్క తండ్రి మరి క్రిస్మస్ దినాలను ఆధారం చేసుకొని అనేకులకు మీ ప్రేమ వార్తను మీరు ఈ యొక్క భూమి మీదకి మరి ప్రభా నరుడుగా మనుష్య కుమారుడుగా జన్మించినటువంటి ఉద్దేశాన్ని తెలియజేయట కొరకాయ మా ప్రియులు ఎన్నో దినాలుగా ప్రార్థన చేసి భారంతో చేసినటువంటి యొక్క ఏర్పాటుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వర్షంలో కొంత అననుకూలతగా ఉన్నప్పటికీ తండ్రి నీ ప్రజలైనటువంటి వారంతా కూడా నీ సన్నిధికి రాగలిగినందుకై స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. నిలబడేటువంటి మా ప్రియ సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క వాక్కు దయచేయండి, మీ నోటి ఊరుగా వాడుకోనండి, మీ యొక్క ఆత్మతో అభిషేకించండి తండ్రి. మరి మీ యొక్క మాటలే దయచేస్తురండి. చేరి వచ్చినటువంటి ప్రజలందరితో కూడా మీరే మాట్లాడుతురండి. మా సహవాసాన్ని దీవించి ఆశీర్వదించండి. తెరవబడిన ఆకాశం మాకు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సార్, నేటి రాత్రికాల క్రిస్మస్ కూడిక నిమిత్తమై మన వెనుక రాసించిన లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరొకసారి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు కొందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రసాదాన్ని బట్టి, శీలకను బట్టి మీకు కొందనాలు, కుటుంబానికి మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు కొందనాలు, కుటుంబం ద్వారా ప్రభు ఈ క్రిస్మస్ కూడిక జరగాలని వారి ఆశను మీరు నెరవేర్చిన దాన్ని కొందనాలు. ఎన్నికలేని నన్ను కూడా ప్రభు మీరు అభిషేకించుకొని నన్ను మరుగుపరచండి. మీ మాటలు మాకు దయచేయండి. ప్రభు మీరు ఏమై ఉన్నారో మేము ఆత్మతో సత్యంతో ఆరాధించలాగిన, ఒకవేళ ఎవరైతే ప్రభు అటువంటి రాజుని, అటువంటి క్రీస్తుని ఎరుక్కుండా ఉన్నారో వారు కూడా ఎరుగులాగిన సహాయం చేయమని, మాతో మాట్లాడమని
యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివిన వాక్య భాగం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నిజమే, మనందరి కొరకు అటువంటి రక్షకుడే పుట్టి ఉన్నాడు. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి, ఆయన ఎందుకు నీకు నాకు పుట్టి ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇన్ ద ఇయర్ 1987 1987 సంవత్సరంలో ప్రపంచ సువార్తికుడు ఆయన బిల్లీ గ్రహాం గారని ఆయన ఒక వాక్యాన్ని రేడియోలో బ్రాడ్కాస్ట్ చేయడానికి వెళ్ళారు. అప్పట్లో 10 నిమిషాలు చెప్పడం అంటే చాలా ఖరీదైన విషయం. ఆ 10 నిమిషాలు చెప్పడానికి అమెరికా నుంచి 250 దేశాలన్నింటికి ఒకేసారి ప్రసారం అయ్యేటట్లు ఆయన వెళ్ళినారు. ఆయన చెప్పే 10 నిమిషాల వర్తమానం కోసం టెక్నికల్ టీం అంతా అమెరికాలో కాబట్టి ఆయన తీసుకుని వెళ్ళాలా. 11 మందితో వెళ్ళిన తర్వాత అందులో 2 నిమిషాలు ప్రార్థన చేయాలా, 7 నిమిషాలు వాక్యం చెప్పాలా, నెక్స్ట్ 1 నిమిషము ఎండింగ్ కన్క్లూజన్ చెప్పాలా. ఇది ఆ ప్లానింగ్ ఉన్నది. అంతకన్నా మించి ఇవ్వరు, చాలా ఖరీదు అవుతుంది అక్కడ. సో దాని నిమిత్తం వెళ్ళిన తర్వాత అంతా సిద్ధమైపోయింది, టెక్నికల్ టీం అంతా రెడీగా ఉన్నారు. ఆ వర్క్ జరుగుతూ ఉంటే ఈయన స్పీచ్ స్టార్ట్ అయ్యింది. ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే 6 నెలల నుంచి ప్రార్థన చేస్తూ వచ్చారంట బిల్లీ గ్రహాం గారు. ఏమని, ఇది డిసెంబర్ నెల ప్రభువా, డిసెంబర్ 22వ తారీఖు మాకు ఇది ఎంతో శ్రేష్టమైంది, ఈ దినాన్ని మేము జరుపుకోవాలనుకుంటున్నాం. ఇది అనేక మందికి సువర్తమానం అందించేదిలాగా మాకు ఉండాలా ప్రభు, మీరు మాట్లాడండి అని 6 నెలలుగా ప్రార్థన చేసి వెళ్ళారు. ఆయన 3 విషయాలు మాట్లాడారంట. క్రెడిల్, క్రాస్, క్రౌన్, ఉయల, సిలువ, తిరిగి కిరీటం, వీటి కోసం మాట్లాడటానికి వెళ్ళారు. అంతా అయిపోయింది. తిరిగి టీం అంతా బయట ప్రేయర్ చేసుకుని బయలుదేరమనేసరికి అందులో ఒక వ్యక్తి కనబట్టలేదంట. ఆ టెక్నికల్ టీంలో ఒక ఆయన ఎవరు అంటే ఎలక్ట్రికల్ వర్క్ చేసే ఆయన. అక్కడికి వెళ్ళి ఆ ఎలక్ట్రికల్ వర్క్ అంతా చూస్తున్నారు. సడన్గా వైర్స్ తెగిపోయినాయి అంట. తెగిపోయేసరికి ఈ బ్రాడ్కాస్ట్ 10 minutes బ్రేక్ పడితే ఇంకెవరు చూడరు. అందుకోసం ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వడానికి ఈ టెక్నికల్ టీంలో ఈ ఎలక్ట్రీషియన్ గారు ఏం చేశారంట, ఆ వైర్ పట్టుకున్నారు, ఈ వైర్ పట్టుకున్నారు. ఆయన అట్లాగుంటే ఆయన ద్వారా కరెంట్ పాస్ అయ్యి బ్రాడ్కాస్టింగ్ అక్కడ ఏమీ క్యాన్సిల్ అవ్వలేదు. మళ్ళీ వచ్చి చూసేసరికి ఈయన చనిపోయి ఉన్నాడు. అర్థం కాలేదు ఎవరికి, ఎందుకు చనిపోయాడని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఈ బ్రాడ్కాస్ట్ క్యాన్సిల్ అవ్వకూడదని ఈ వైర్ని అటు ఇటు పట్టుకున్నాడు. ఈ తెగిపోయిన ఈ వైర్లను పట్టుకోకపోతే ఆ రోజు ఆ బ్రాడ్కాస్ట్ ఆగిపోయేది. 250 దేశాలకి 250 కోట్ల ప్రజలు వినే ఆ సువర్తమానం ఆగిపోయేది. అదే జరిగింది. 2000 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా వచ్చాడు. దేనికోసం? నీకు నాకు ఆయనకున్న సంబంధం తెగిపోయింది. ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? ఇన్ఫైనైట్ గాడ్, అనంతుడు. ఆయన మనం టచ్ చేయలేం, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం. కానీ ఆయన ఏం చేశాడంటే సృష్టి ఆరంభంలో మనందరినీ సృష్టించి నీకు అన్ని చేసుకో, కానీ ఒక చెట్టు ఉంది దాని ఫలం తినొద్దు అని చెప్తే అదే తింటానని వెళ్ళాడు, తిన్నాడు, ఆజ్ఞాతిక్రమంతో పాపం తెచ్చుకున్నాడు. దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడాలనుకుంటే ఆయన ఆదామా అని పిలిచిన, ఆయన పేరు ఆదాము, ఆదామా అని పిలిచిన వెంటనే ఆయన ప్రభువా నేను దిగంబరనయ్యా, నాకు భయం వేస్తుంది. అప్పటి వరకు ఇటువంటి ఆలోచనలు ఆయనకేమి రాలేదు. ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుడు చేయొద్దని పని చేశాడో, పాపాన్ని కొని తెచ్చుకొని ఆ దేవాది దేవుడు, అద్వితీయుడు, ఆత్మదేవుడైన ఆ ప్రభుతో ఉన్న సహవాసం తెగిపోయింది. ఈయన్ని ఇక్కడ ఇంకా బయట గెంటేశారు, అగ్ని జ్వాలలు పెట్టారు, ఖడ్గ జ్వాలలు పెట్టారు. ఒకవేళ లోపలికి మళ్ళీ వెళ్తే ఆ అగ్ని జ్వాలలు ఆహుతైపోవలసిందే. అది నా స్థితి. ఈ స్థితిలో నీవు నేను మరలా ప్రభుని కలుసుకోలేం, ఆ ప్రభుతో సహవాసం చేయలేం. ఏ విధంగా మెకెంజీ అనే వ్యక్తి బిల్లీ గ్రహాం గారి కోసం ఆ 2 వైర్లు పట్టుకుని ఉండిపోయాడో, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం తెగిపోయిన ఆ సహవాసాన్ని తిరిగి ఏర్పరచాలని, తిరిగి కలపాలని ఈ మెకెంజీ అయితే 2 వైర్లే పట్టుకున్నాడేమో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సింహాసనాన్ని, ఆయన పరలోకాన్ని, ఆయన దూతల ఆరాధనని అంతటిని విడిచిపెట్టి నీకోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న అందరి కోసం నీకు నాకు మళ్ళీ కనెక్షన్ దయచేయాలని
మరలా మోక్షంలో ఆయనతో పాటు ఆ రాజ్యంలో ఉండాలని ఆయన ఏర్పాటు కలిగి ఉన్నాడు. ఈ ఏర్పాటులోకి నీవు రావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో నేను కూడా తెలుసుకోవాల్సిన విషయం అయితే, క్రిస్మస్ మనందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఎవరైతే ఇంకా యేసుని తెలుసుకోలేదో వాళ్ళకి ఏదో ఈ క్రిస్మస్ క్రైస్తవులు జరుపుకునే ఫంక్షన్ అనుకుంటున్నారేమో. ఏదైనా పర్వాలేదు. ఈ దినాల్లో ఆయన సర్వాధికారి సృష్టికర్త నీకోసం నా కోసం ఏం చేశాడో ఒక్కసారి కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం రండి. ఆదికాండం మొదటి అధ్యాయానికి వస్తే ఇక్కడ 27వ వచనం దయచేసి ఎవరైనా సహాయం చేయండి. ఆదికాండం 1వ అధ్యాయం 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను. ఆ దేవుని సృష్టి ఆరంభంలో స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. ఈ స్త్రీని పురుషుని ఎట్లా సృష్టించాడో ఇంకా ముందుకెళ్తే చెప్పారు. అదే 2వ అధ్యాయంలోకి వద్దామండి. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా ముందు ఆరంభంలో ఎలా పురుషుని స్త్రీని నియమించానని చెప్పిన దేవుడు అసలు పురుషుడు ఎట్లా నిర్మించబడ్డాడో చెప్పడానికి ఆ నేలమంటి తీసుకున్నాను, నా జీవవాయువు ఊదాను, మనుషుడు వచ్చాడు అని చెప్పారు. ఇంకా ముందుకెళ్తే 21వ వచనం చదువు అక్క. 21వ వచనం 2వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఇది ఆరంభం, సృష్టి ఆరంభం. పురుషుడైతే నేలమంటితో సృష్టింపబడ్డాడు. ఆత్మదేవుడు అట్లాగే సృష్టించాడు. ఆ పురుషుడిని అట్లా వదిలేయకుండా ఆయన ప్రక్కటెముక నుంచి తీసి స్త్రీనిగా నిర్మించాడంట ఆ ఆత్మదేవుడు. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే అట్లాంటి సృష్టికర్త, నిన్ను నన్ను చేయగల శక్తిమంతుడైన సృష్టికర్త ఏం చేశాడో తెలుసా? గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం అక్క. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ దేవుడు కుమారుని పంపాను, ఆయన స్త్రీ అందు పుట్టాడు. సృష్టికర్తే తయారు చేశాడు స్త్రీని. మళ్ళా సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో ఆయన మళ్ళా స్త్రీ గర్భంలో జన్మించవలసి వచ్చింది. దేనికోసం? నీకు నాకు తెగిపోయిన ఆ సంబంధాన్ని మళ్ళీ కలపడానికి, ఆయనతో సహవాసం ఏర్పాటు చేయడానికి. ఏ స్త్రీనైతే సృష్టించాడో సృష్టికర్త మళ్ళా ఆ స్త్రీ నుండి పుట్టాలని ఆశపడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అదే స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం. ఆమె యొక్క చాలన ఆమె యొక్క కుమారుని కంటది. సృష్టికర్త ఆత్మదేవుడు తను సృష్టించిన సృష్టి ఏమైనా చేయగలడు, కానీ నీతో నాతో సమరూపంగా చేసుకోవడానికి, నిన్ను నన్ను మళ్ళా ఆయన బిడ్డగా చేసుకోవడానికి, నువ్వు ఆయన రూపంలో వస్తే నువ్వు భయపడిపోతావని మళ్ళా ఏం చేసినాడంటే ఆయన సృష్టించిన సృష్టి అయిన ఆ స్త్రీ గర్భంలో నుండి, కన్యక గర్భంలో నుండి ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఇది ఈ క్రిస్మస్ శుభవేళ ఆయన నీకు నాకు చేసిన మొదటి మేలు అయి ఉన్నది. సృష్టికర్త ఆయన అయినప్పటికీ ఆయన పవర్ని యూజ్ చేయలేదు. నీ వల్లే నా వల్లే జన్మించాలని ఒక స్త్రీ గర్భంలో జన్మించడానికి ఇష్టపడినాడు. ఆయన ఎవరు? యేసు క్రీస్తు అనే నరుడు. ఇంకా రండి చూద్దాం. మళ్ళా ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం చదువుదాం అక్క. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలం గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం. ఇక్కడ సృష్టికర్త చేసింది మొదటి కార్యం చూసాము. ఒక స్త్రీని ఆయనే నిర్మించి మరలా సృష్టికర్త అనే దేవుడు ఆ స్త్రీ గర్భం నుండి రాటకి ఇష్టపడ్డాడు. ఇక్కడ 2వ విషయం చూస్తే ఆ సృష్టికర్త ఏం చేశాడో తెలుసా? ఈ భూమి మీద వృక్ష ఫలాలన్నీ ఆయనే సృష్టించాడు. ఫైనల్గా ఏం చెప్పాడంటే ఇవన్నీ మీకు ఆహారం అవుతాయి అని చెప్పాడు. ఇంకొక వచనం చూద్దాం రండి. 147వ దావీదు కీర్తన 8వ వచనం. 147వ దావీదు కీర్తన 8వ వచనం. ఆయన ఆకాశంలో
మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షం సిద్ధపరచువాడు, పర్వతముల మీద అది ఆయన స్టాటస్. పర్వతముల మీద గడ్డిని మొలిపిస్తున్నాడు. దేనికి? పశువుల ఆహారం కొరకే. నీకు నాకు వృక్ష ఫలములు సృష్టిస్తున్నాడు. దేనికి? నీకు నాకు కూడా ఆహారం సృజించట కొరకే. ఎట్లాంటి ఆహారం అది కూడా చూద్దాం రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం ఒక్క మాట చదువుకుందాం. యెషయా గ్రంథము వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్క సెకండ్ లైన్ చదువుకుందాం. ఒక డైరెక్ట్ టైం భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. చాలక భుజించువానికి ఆహారముగా ఉండటానికి ఆయన వృక్ష ఫలములు నీకోసం నా కోసం సృష్టించాడు. ఎవరైనా? సృష్టికర్త, దేవాది దేవుడు, ఆత్మదేవుడు. మల్లగా శరీరంలో ఉన్న దేవుడు కాదు, ఆత్మదేవుడు నీకోసం నా కోసం సృష్టికర్తగా ఈ లోకంలో ఆహారముగా వృక్షాన్ని సృష్టించిన దేవుడు. మత్తయి సువార్తలోకి వద్దాం రండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదువుకుందాం అక్క. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత చాలన ఈ సృష్టికర్త నీకోసం నా కోసం సృష్టించాడు. ఆహారంగా వృక్ష ఫలాలను సృష్టించిన దేవుడు ఆయన కూడా నీలాగా నాలాగా మానవ రూపంలో రావటం వల్ల ఆయనకి కూడా ఆకలి వచ్చిందంట. ఏమన్నారు ఆయన ఆకలి గొనగా. అదే 21వ అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనం కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు త్రోవ ప్రక్కనున్న అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప. అక్క 18 నుంచి చదువుదాం అక్క. 18వ వచనం కూడా. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా చాలక. ఇక్కడ సృష్టికర్త వృక్ష ఫలములను సృష్టించిన దేవుడే ఏమయ్యాడు ఇప్పుడు? ఆయన సృష్టించిన వాటిని తినటానికి ఆకలి కొంటున్నాడంట. నీకులాగా నాకులాగా. నీవు నేను కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. పిల్లలంతా కూడా బాగా ముందుకు రండి. ఈ టేబుల్ను కొంచెం వెనక్కి సర్దితే కీబోర్డ్ కూడా తీసేసి మళ్ళా వేసేటప్పుడు చివరిలో నిలబడాలి కదా. దావీదు పట్టణమందు నీకోసం నా కోసం రక్షకుడు పుట్టినాడు. కారణం నీవు నేను కోల్పోయిన సంబంధాన్ని తిరిగి సమకూర్చడానికి. ఏం చేశాడు ఆ సృష్టికర్త? మొదటిది చూస్తూ వచ్చినాం. నిన్ను నన్ను సృష్టించాడు, దాంతోపాటు స్త్రీని కూడా సృష్టించాడు. ఆ సృష్టించిన సృష్టిలో నుండి ఆ సృష్టికర్త రావడానికి ఇష్టపడ్డాడు. మొదటిది ఇది చూస్తూ వచ్చినాం. రెండోది మనం చూస్తూ వచ్చినాం, వృక్ష ఫలములు సృష్టించినాడు. మళ్ళా ఆ సృష్టికర్తే ఆయన సృష్టించిన సృష్టిని తినడానికి ఆకలి కొన్నవాడుగా ఇక్కడ చూస్తూ వచ్చినాం. ఒకసారి చూద్దాం అక్క. నెక్స్ట్ చదవండి. అప్పుడు చాలక ఏం చూస్తున్నాడంటే అక్కడ అంజూరపు చెట్టును చూస్తున్నాడు. ఆయన సృష్టించిన ఆయన సృష్టిని ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడైతే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడో ఇప్పుడు ఆయన సృష్టించిన అంజూరపు చెట్టును చూస్తున్నాడంట. ఇది ఆయన దీనస్థితి. ఇది దీనస్థితి ఆయనది. దేనికి? ఆయన దేవాది దేవుడు, పరమందు దూతలతో ఆరాధించబడే దేవుడు, సింహాసనాసీనుడు, అటువంటి గొప్ప దేవుడు, ప్రభావంతో దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టించిన ఆ సృష్టిని ఆహారంగా తీసుకోవడానికి ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఇంక మూడోది చూద్దాం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 5వ వచనం. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు. చూడండి, ఇక్కడ సముద్రం అంటే నీటిని సృష్టించిన వాడు ఆయనే. సముద్రములకు సరిహద్దులు నిర్మించిన వాడు ఆయనే. నదులు పారచేయవాడు ఆయనే.
ఈ రిఫరెన్స్లన్నీ ఇప్పుడు చూడం కానీ అటువంటి సృష్టికర్తకి ఏం జరిగింది? యెషయా గ్రంథము 41:18 ఒకసారి చదివి ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 41 అధ్యాయము 18 వచనం. చూచి అక్క జనులు చూచి జనులు చూచి యెహోవా హస్తము ఆ, ఈ కార్యము చేసిననియు అక్క 41:18 చదవండి అక్క. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆ. నిన్ను కలుగ చేసిననియు ఆ. తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టలందు మీద నేను నదులను, అటువంటి సృష్టికర్త ఏమీ లేని చోటే నదులను, వాటర్ని, సముద్రాల్ని పొర్లి పార చేయగల దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దామా రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనానికి వస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని అడుగుతున్నాడంట. నీటిని సృష్టించిన సృష్టికర్తే ఎప్పుడైతే నిన్ను నన్ను ఆ పోలికలకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో, ఆయనతో సమరూపంగా చేయాలనుకుంటున్నాడో, ఆయన లాగా చేయాలనుకుంటున్నాడో, ఇప్పుడు ఆయన నా రూపంలోకి వచ్చేసి నీకు నాకు ఎలా దాహం వేస్తుందో ఆయనకు కూడా దాహం వేస్తుందంట. ఇంకా ఎక్కడ దాహం పడ్డాడో ఇంకా ముందు ఒకసారి చూద్దాం రండి. ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు సృష్టికర్త ఆయన సిలువలో 5వ మాటగా పలుకుతూ వచ్చినాడు, నేను తప్పికొంటున్నాను. ఆయన ఆ వాటర్స్ అన్నిటిని సృష్టించిన దేవుడే నీకోసం నా కోసం తెగిపోయిన ఆ సంబంధాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేయడం కోసం ఆయన ఏ విధంగా స్త్రీ గర్భాన జన్మించాడో చూస్తూ వచ్చినాం. ఏ విధంగా నీ వలే నా వలే ఆకలి కొన్నాడో చూస్తూ వచ్చినాం. ఏ విధంగా నీ వలే నా వలే ఇక్కడ దాహమునికి వాటర్ అడిగే స్టేజ్కి వచ్చింది. ఎవరైనా దేవాది దేవుడు, సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన వాడు, భూమి ఆకాశాలని, ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని అంతటిని సృష్టించిన సృష్టికర్త ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ సందర్భంగా నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. నేను ఎవరినో తెలుసా? నేను సృష్టికర్తని, ఈ భూమిని, ఆకాశాన్ని, అందరి సమస్తాన్ని సృష్టించిన దేవుడును. ఆయననే నీవు నాకు సంబంధం తెగిపోయింది కదా, ఆ సంబంధం వల్ల రీకనెక్ట్ చేయాలని నేను నీ కోసం స్త్రీ గర్భంలోకి వచ్చాను. అక్కడితో ఆగిపోలేదు. ఆకలి కోసం నేను నీలాగా అలమటిస్తూ వచ్చినాను. అట్లా అక్కడితో ఆగిపోకుండా నేను కూడా దాహమునికి ఏమని అడుగుతూ వచ్చినాను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణమందు నీ కోసం నా కోసం ఆయన జన్మించిన మొదటి 3 ఉద్దేశాలు చూస్తూ వచ్చినాం. ఇంకొక 2 ఉద్దేశాలు చూసుకుని ముందుకెళ్దాం రండి. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు చాలక ఎవరైనా సృష్టికర్త, నీలాగా ఆ శరీర రక్త మాంసములు కలిగిన వ్యక్తి కాదు, ఆత్మదేవుడు. ఎట్లాంటి ఆత్మదేవుడు? ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, శిష్యులందరూ పేతురు, యోహాను, యాకోబు అక్కడ ఉంటే వాళ్ళతో చెప్తున్నాడు ఏమని, మీరు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు చెప్తారు నిద్రపోతూ ఉంటారు. అక్కడ ఏం రాస్తారు చూద్దాం రండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ ఆత్మ అయితే నిద్రపోదు. ఆయన కునుకాడు, ఆయన నిద్రపోడు. ఎందుకు? ఆయన సృష్టికర్త. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నిద్రపోడు. కానీ అందుకే ఇక్కడ ఆ శిష్యులందరితో చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమే, నిద్రపోదు. కానీ శరీరంతో వచ్చావు కదా, నిద్రపోతావు. ఏం జరిగింది యేసయ్యకు అది కూడా చూద్దాం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 14వ వచనం చదువుదాం. 24వ వచనం. మత్తయి సువార్త 8:24. అంతట సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. చాలక ఆ సృష్టికర్త, ఆయనకి నిద్ర ఉండదు, కునుకడు, నిద్రపోని దేవుడు. సృష్టికర్తే ఆత్మదేవుడిగా ఉన్నంతసేపు నిద్రపోలేదు. నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
కానీ నీకు నాకు సంబంధం తెగిపోయింది కదా, మళ్ళీ రీకనెక్ట్ చేయాలనుకున్నాడు కదా, శరీరంతో వచ్చాడు కదా, నీ వలే ఆ శరీర రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చాడు కదా. అందుకోసమే ఏమవుతుంది ఆయనకి, ఆయన కూడా ఓడ అమరమున కింద నిద్రపోతున్నాడంట. ఎవరు? నీ కోసం నా కోసం జన్మించిన రక్షకుడిగా ఉదయించిన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది 4వది. ఇంకొక 2 విషయాలు చూద్దాం రండి. ఆ కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను లెక్కించున్నావు. నా సంచారములు నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, సృష్టి ఆరంభంలో ఏమి కన్నీళ్లు లేవు. కారణం, ఎప్పుడైతే ఏ చేయొద్దన్న ఆజ్ఞాతిక్రమం ఆదాం చేస్తూ వచ్చినాడో అక్కడి నుంచి అన్ని నష్టాలు 1 by 1 వస్తూ వచ్చినాయి. సృష్టి ఆరంభంలో ఈ కన్నీళ్ళ అవసరత లేదు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తూ వచ్చినాడో ఆయన కన్నీళ్ళను కొని తెచ్చుకున్నాడు. అయితే దేవాది దేవుడు ఇప్పుడు నీ రూపంలో, మనుష్య రూపంలో నీ వల్లే నా వల్లే వచ్చాడు కదా ఈ లోకంలోనికి. అందువల్ల ఆయన కూడా కన్నీళ్ళు విడుస్తూ వచ్చినాడు. అది కూడా చూద్దాం రండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. చాలంక యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్ళు విడిచాను. అది ఎందుకోసం, అక్కడ జరిగిన సంఘటన అంతా మనం చూడట్లేదు, కానీ ఆ సృష్టికర్త సమస్తాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు, ఆత్మదేవుడు ఎప్పుడైతే నిన్ను మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి రక్త మాంసములతో శరీరంతో ఈ లోకానికి వచ్చినాడో, ఇప్పుడు నేను చేసే పనులన్నీ 1 by 1 ఆయన చేస్తున్నాడు. నీవు నేను ఏ విధంగా స్త్రీ గర్భాన్ని జన్మించామో ఆయన జన్మించాడు. నీవు నేను ఏ విధంగా ఆకలిగా ఉన్నామో ఆయన ఆకలిగా ఉన్నాడు. నీవు నేను ఏ విధంగా దాహంకు కోరుతూ ఉన్నామో ఆయన కూడా దాహంకి మనం అడుగుతూ ఉన్నాడు. నీవు నేను ఏ విధంగా నిద్రిస్తూ ఉన్నామో ఆయన నిద్రిస్తూ వచ్చినాడు. నీవు నేను ఏ విధంగా కన్నీళ్ళు విడుస్తూ వచ్చినామో ఆయన కూడా కన్నీళ్ళు విడుస్తూ వచ్చినాడు. అందుకే ఇంకా చూద్దాం రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. మీకు తెలియదా? మీరు వినలేదా? బూది గంధంలో సృజించిన యెహోవా చాలక నిత్యుడగు దేవుడు. అంటే ఈయనకి మరణం ఉండదు. ఈ ఆ పరదేశంలో ఆత్మతో నా దేవునికి మరణం ఉండదు. నిత్యుడైన దేవుడు, ఎల్లకాలము జీవించే దేవుడు. అట్లాంటి దేవుడు చివరిదిగా ఆయన ఏం చేసినాడు చూద్దాం రండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అనేను. ఇలాగ చెప్పి ఇక్కడ చూసాం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనంలో ఆయన నిత్యుడగు దేవుడు అని చూస్తూ వచ్చినాము. అంటే ఆ సృష్టికర్తే ఆయన చనిపోడు, ఆయనకు మరణం లేదు అని చూస్తూ వచ్చినాము. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఆయన చనిపోయినారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకోసం? ఆయనగా నీకులాగా నాకులాగా శరీర రక్త మాంసములతో జీవించడం వల్ల ఆయన చనిపోయినారు. 3వ దినాన్ని తిరిగి లేచినారు. అది వేరే విషయం. నీ వలే నా వలే ముందు ఆయన చనిపోయినారు. ఇది నీకోసం నా కోసం చేసిన 6వ క్రిస్మస్ సందర్భంగా ఆయన నీకోసం నా కోసం చేసిన గొప్ప త్యాగం, ఆయనతో సహవాసం ఏర్పరచడానికి, ఆయనతో రిలేషన్ క్లోజ్ చేయడానికి, రీకనెక్ట్ చేయడానికి ఆయన చేసిన ఈ గొప్ప కార్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం రండి. ఆఖరిగా లాస్ట్ 7వది చూసి ముగించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావని 1 సెకండ్ 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా సృష్టి ఆరంభంలో చాలా వృక్షాలు ఉన్నాయేమో, చాలా ఫలములు ఫలించే వృక్షాలు ఉన్నాయేమో, చాలా మొక్కలు ఉన్నాయేమో, వీటన్నిటి కోసం ఏం మాట్లాడలేదు దేవాదేవుడు. 2 మొక్కల కోసం స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నాడు సృష్టి ఆరంభంలో. ఆయన సృష్టి అంతటిలో ఆ మొక్కల సంగతి అన్ని పేర్లు చెప్పలేదు, కానీ 2 మొక్కల కోసం స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. ఏందయ్యి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఒకటి, ఇంకొకటి జీవవృక్షం. ఎప్పుడైతే మానవుడు ఆజ్ఞాతిక్రమంతో దేవుడు చేయవద్దన్న పని చేసి ఆ తినవద్దన్న పండును తిన్నాడో, ఆ జీవవృక్ష ఫలాన్ని తినకుండా బయటికి నెట్టవేయబడినాడు.
కానీ ఆ దేవాది దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఏంటంటే మళ్ళా నేను కూడా ఆ జీవవృక్షాన్ని తినాలని, ఆ ఫలాన్ని మళ్ళా నేను ఆస్వాదించాలని. అందుకోసమే దేవాదేవుడు ఏం చేశాడో తెలుసా? సిల్వా మ్రానుపై 3వ వృక్షంగా క్రొత్త నిబంధన గ్రంథంలో నీవలే నావలే మానవునిగా వచ్చి సిల్వా మ్రానుపై శాపగ్రస్తుడిగా బలి అయిపోయినాడు. ఎందుకోసం? నీకు నాకు మళ్ళీ రీకనెక్షన్ దయచేసి. ఆ మొక్క పేరు ఆయన రాయలేదు, కానీ సిల్వ మ్రాను అది కూడా ఒక విధమైన ఆ వృక్షమే. ఆ వృక్షంతో ఆయన సిల్వ మరణానికి ఎప్పుడైతే అప్పగింపబడుతూ వచ్చినాడో నీకు నాకు మళ్ళీ రీకనెక్షన్ ఏర్పాటు చేసినాడు. అది ఆ సృష్టికర్త మానవ రూపంలో జన్మించినందుకు నీకు నాకు చేసిన మేలు ఇవి. అయితే నేను ఏమనుకుంటున్నాం? ఆయన ఎట్లా ఆరాధించాలనుకుంటున్నాం? ప్రభువా, నేను కూడా ఇటువంటి కష్టకరమైన పరిస్థితిలో ఉన్నవాడిని, నా కోసం ఇన్ని శ్రమలు అనిపించడానికి లోకంలోకి వచ్చావా? జ్ఞాపకం చేసుకున్నాం ఎప్పుడైనా? ఆయన స్త్రీ గర్భంలో జన్మించవలసిన ఆవశ్యకత లేదే, జన్మిస్తూ వచ్చినారు. ఆయన ఆకలి కొనవలసిన అవసరం లేదే, ఆకలి కొంటూ వచ్చినారు. ఆయన దాహానికి ఏమైనా అడగవలసిన అవసరం లేదే, దాహానికి ఇస్తూ వచ్చినారు. ఆయన కన్నీళ్లు కార్చవలసిన అవసరం లేదే, నీకోసం నా కోసం ఆయన కన్నీళ్లు కారుస్తూ వచ్చినారు. ఆయన నిద్రపోవలసిన అవసరం లేదే, ఆయన నిద్రపోతూ నీతో నాతో సమపోలికగా చేసుకోవడానికి నిద్రపోతూ వచ్చినారు. ఆయన మరణించవలసిన అవసరం అస్సలు లేదు, కానీ నీకోసం నా కోసం మనందరి కోసం తిరిగి ఆయనతో కనెక్షన్ ఏర్పరచడానికి, మోక్షం తీసుకువెళ్ళడానికి, పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన మరణించారు. అక్కడితో ఆగిపోలే. ఏదైతే జీవవృక్షాన్ని నువ్వు తినాలని నీకోసం సృష్టించారో మరలా నువ్వు ఆ జీవవృక్షాన్ని తినాలని, ఆ ఫలాన్ని తినాలని ఆయన సిల్వ మ్రానుపై మరణిస్తూ వచ్చినారు. ఇక్కడ వరకు అంత చాలా చక్కగా ఉంది. ఈ సంఘటనలన్నీ చాలా సంతోషం కలిగిస్తూనే ఉంటాయి. ఇక్కడ జరిగింది రండి ఇంకొక 5 నిమిషాలు చెప్పి ముగించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనకు పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ చాలక ఇప్పుడు వరకు చూస్తూ వచ్చినాం. ఈ 7 సంగతులు జరగాలంటే ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకోసం నా కోసం స్త్రీ గర్భంలో శిశువుగా జన్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఇక్కడ చదువుతూ వచ్చినాం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు, అవునవును పుట్టినాడు. ఆ పుట్టినప్పుడు ఆయన ఈ ఎక్కడైతే పుట్టినారో ఆ దేశపు రాజు దగ్గరికి కొంతమంది జ్ఞానులు వెళ్తూ ఉన్నారంట. వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతున్నారంట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అక్కడ వెంటనే అక్కడున్న రాజుకి టెన్షన్ వచ్చేసింది. దేనికి? నేనే రాజును కదా, వీళ్ళెవరో యూదుల రాజు అంటున్నారు. ఆయన జన్మించాడని చెప్తేనే అంత కలవరపడిపోతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం రండి. ఆదికాండము 25వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. చాలక 21వ వచనం అక్క మళ్ళా. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. చాలక ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మనందరికీ తెలుసు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహం జరిగింది. ఆయనకు జరిగిన వయసు ఎంతంటే 40 years. ఎట్ ది ఏజ్ ఆఫ్ 40లో వివాహం జరిగితే ఆ సహోదరి పేరు రిబ్కా. ఆమెకు పిల్లలు లేరు, అందువల్ల గొడ్రాలుగా పిలువబడుతుంది. ఎప్పుడైతే ఈ బాధ భరించలేక ప్రార్థన చేస్తూ ఉంటే ఆఫ్టర్ 20 years అంటే 60 yearsకి వాళ్ళకి పిల్లలు వచ్చినారు. పిల్లలంటే దేవుడు వారి ఆ ప్రార్థనను ఆలకించి ఆ మంచి బహుమతులను అనుగ్రహించినాడు. ఎట్లాంటి బహుమతులు అంటే 2 బహుమతులను అనుగ్రహించినాడు. వాళ్ళిద్దరు కవల పిల్లలు. కవల పిల్లల రూల్ ఏంది ఫాలో అవుతారు అంటే, మొదట ఎవరు వస్తే వాళ్ళు పెద్దవాడు, తర్వాత వచ్చినవాడు చిన్నవాడు. ఎవరు వచ్చారు పెద్దవాడు ముందు?
యాషావు వచ్చినాడు. పెద్దవాడి పేరు యాషావు. రెండోవాడు హీల్స్ నేచర్ అంటారు, ఈ మడిమ పట్టుకొని వచ్చినాడు, నేను వస్తాను ముందని. ఆయన పేరు యాకోబు. యాషావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వీళ్ళిద్దరూ వాళ్ళు తండ్రి అయిన వాళ్ళ తాతగారి దేవుడైన యెహోవానే ఆరాధిస్తుండే గుంపులో ఉండొచ్చు. కానీ కొంతకాలం సాగుతూ వచ్చింది. కొంతకాలం అయిన తర్వాత ఈ యాషావు వాళ్ళ తండ్రి దేవుడు, వాళ్ళ తాతగారి దేవుడైన యెహోవాని ఆశ్రయించడం మర్చిపోయినాడు. కారణం శరీరానుసారంగా ఉన్నాడు. ఎవరు? యాషావు శరీరానుసారంగా ఉండటం వల్ల ఆ దేవాది దేవుడిని మర్చిపోయినాడు. కానీ యాకోబు ఆత్మానుసారంగా ఉన్నాడు. అందువల్ల ఆ తండ్రి దేవుడిని, వాళ్ళ తాతగారు అబ్రాహాం దేవుడిని కూడా ఆయన పూజిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే పూజిస్తున్నాడో ఈ యాషావు వంశావళి నుండే ఎదోమీలు వచ్చినారు. ఆ ఎదోమీల వేల సంవత్సరాల తర్వాతే ఇక్కడ మనం చదివిన హేరోదు రాజు వచ్చినాడు. అంటే ఎదోమీయుల వంశీయులు అంటే యాషావు వంశీయులు. ఎవరు వీళ్ళు? శరీరానుసారంగా ఆలోచించేవారు. ఎప్పుడైతే ఈ శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉన్నాడో హేరోదు రాజు, ఇక్కడికి వెళ్ళి జ్ఞానులు చెప్పిన వెంటనే భయపడిపోతున్నాడు. ఆయన భయపడటమే కాదు, అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా కలవర పడిపోతున్నారంట, భయపడిపోతున్నారంట. ఎందుకు? యూదుల రాజుగా పుట్టినాడంట. ఆయన వస్తే ఇప్పుడు ఈ హేరోదుకి కోపం వచ్చి మమ్మల్ని చంపేస్తాడు, లేదా అక్కడ చక్రవర్తి ఉంటాడు, ఆయన సీజర్ ఉంటారు, ఆయన అయితే ఇంకా కోపం వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తారు. టెన్షన్ అయిపోతున్నారు అక్కడ ఉన్న యూదులందరూ. యూదుల రాజుగా పుట్టిన ఆయన పేరు ఇంకా తెలియలేదు. కానీ అక్కడ వాళ్ళెవరు ఆయన గుర్తించడానికి, ఆయన చేర్చుకోవడానికి, ఆయన ఇష్టపడడానికి ఎవరు ఇష్టపడలే. కారణం శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. కారణం ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే, వాళ్ళ తాతగారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏశావు వంశీయులు. ఏశావు అంటే శరీరానుసారంగా ఆలోచించే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హేరోదు కూడా శరీరానుసారంగానే ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ యాకోబు ఉన్నాడు. యాకోబు ఆత్మానుసారుడైన వ్యక్తి. ఆయన గర్భంలోంచే ఆ 4వ వ్యక్తిగా వచ్చిన యూదానండే యేసుక్రీస్తు ప్రభువారు నీకోసం నా కోసం మానవునికి ఈ లోకంలో జన్మించినాడు. అందుకే ఆయన ఆత్మరీతిగా ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఇప్పుడు ఆత్మకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినారు అని చెప్పిన వెంటనే హేరోదుకి భయం వేసేస్తుంది. ఎందుకు? శారీరకంగా ఉన్న రాజుకి భయమే ఎందుకు? ఆత్మానుసారంగా రాజును చూస్తే ఆయన కలవర పడిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కలవర పడిపోతూ ఉన్నారు. ఆయననే ఎప్పుడైతే అక్కడ ఉన్న ప్రజలు ఎవరు ఇష్టపడలే. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. యూదుల రాజుగా ఉండడానికి ఎవరు ఇష్టపడలే. ఆయన కోసం ఒక వాటిని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం మళ్ళొకసారి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏ సంగతి విన్నారు? జ్ఞానులు వచ్చి చెప్తున్నారు యూదుల రాజుగా పుట్టారంట కదా, యేసుక్రీస్తు పుట్టారంట కదా అన్న వెంటనే అక్కడున్న హేరోదు రాజు కలవరపడిపోతున్నాడు. అక్కడున్న ప్రజలందరూ కలవరపడిపోతున్నారు. ఎందుకు? శారీరకంగా ఆలోచిస్తున్నారు. కానీ అక్కడికి ఎవరు వచ్చారు? ఆత్మీయంగా ఉన్న రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వస్తే కలవరపడిపోతున్నారు. ఈ లోకం కూడా మళ్ళీ అట్లాగే చూస్తుంది. నన్ను వెళ్తుంటే భయపడిపోతూ ఉంటుంది, కలవరపడిపోతూ ఉంటారు. ఆయననేం ఆత్మీయంగా ఉన్న ఆ దేవాది దేవుడు వీటన్నిటిని ఏమీ పట్టించుకోలే. ఆయనకి ఏమైందంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో ఆయన కోసం ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఆయనలో నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? అది ఆయన సవాలు. నీలాగా నాలాగా జన్మించాడు, అక్కడి వరకు బాగుంది. నీలాగా నాలాగా స్త్రీ గర్భంలో జన్మిస్తూ వచ్చినాడు, నీలాగా నాలాగా ఆకలి కొంటూ వచ్చినాడు, నీలాగా నాలాగా ఆహారం తీసుకున్నాడు, నీలాగా నాలాగా దాహముకిమ్మన్నాడు, నీలాగా నాలాగా కన్నీరు కారుస్తూ వచ్చినాడు, నీలాగా నాలాగా నిద్రపోతూ వస్తున్నాడు, నీలాగా నాలాగా ఆ శిల్వ రాణిపై నీవు నేను మరణించలేం. కానీ ఆ దేవాదేవుడు మరణిస్తూ వచ్చినాడు. ఆ దేవుడు సవాల్ విసురుతున్నాడు. నాలో పాపం ఉందని తెలుసా? నేను నాకులాగానే ఉన్నాడు కదా దేవుడు అని అనుకుంటామేమో అని ఒకసారి నాకు గుర్తు చేస్తున్నాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నేరస్థాపన చేయగలరా? ఎవ్వరు చేయలేని దేవుడు ఆ దేవుడే పరిశుద్ధుడు. అందుకే కన్యక గర్భమున జరించినాడు. అలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఈ బైబిల్ ప్రకారం ఎవరు లేరు. అటువంటి దేవుడు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఏమని? ఇంకా లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం.
పిలాతు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదు. ఎప్పుడు జరిగిన సంఘటన అంటే ఆయన సిలువ వేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆయన రుజువులు ఇప్పిస్తున్నారు. ఈయన ఏంటో చూడండి, ఈయన సంగతి ఏంటో చూడండి. పిలాతు చెప్తున్నాడు, న్యాయాధిపతి, ఈయన అసలు ఏ తప్పు లేదయ్యా. అందుకే యూదుల రాజు ఈయన అంటే అవునేమో, ఈయన ఏ తప్పు లేదు. అందుకే ఆ సిల్వామ్రానుపై ఆయన పై విలాసం రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడింది? ఇసెస్ నజరేనియస్ లెక్సిడోనియస్ అంటే INRIN రాయబడింది. 3 భాషల్లో రాయబడింది. ఏమని రాయబడింది? యూదులకు రాజైన నజరేయుడైన యేసు. ఒకవేళ అక్కడ ఉన్న ప్రజలందరూ తిరస్కరించారు, హేరోదు తిరస్కరించారు. ఈ రోజుల్లో ఇక్కడున్న నీవు నేను కూడా అనేక మంది తిరస్కరిస్తున్నామేమో ఈ రాజుని. ఆయన వదిలిపెట్టలే, ఆయన కక్ష తీర్చుకోలే, ఆయన తిరస్కారం చూపుతున్నారు కదా అని మనకి శ్రమ పెట్టడానికి ఇష్టపడలే. ఆయన శ్రమ అంతటిని నీవు నేను పొందవలసిన ఆ సిల్వ బాధ అంతటిని ఆయన పొందడానికి ఇష్టపడినారు. నీవు నేను తలంచిన ఆ చెడు తలంపుల కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు. నీవు నేను ఆలోచించిన ఆ చెడు ఆలోచన కోసం హృదయంలో బల్లెపోటు పడిపించుకున్నారు. నీవు నేను తిరగకూడని ప్రదేశాలకు తిరుగుతూ ఉన్నామే, వాటి కోసం కాళ్ళల్లో చీలలు, చేతుల్లో శీలలు కొట్టించుకున్నారు. ఆయన రక్తము కారు మొత్తం అంతా కారిపోయింది. ఆయనలో ఒక జీవం లేనివాడిగా అయిపోయినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జన్మించింది ఆన్ క్రిస్మస్ డే మ్యాన్ వాజ్ బోర్న్ టు డై. చనిపోవడానికి పుట్టాడు ఆయన. అటువంటి మనిషి ఈ లోకంలో ఎవరు ఉండరేమో. ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఇంకా తెలుసుకోకపోతే ఆయన దగ్గరకు వస్తే ఏముంటుందో తెలుసా? ఒక్క మాట చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. రోమీలు రాసిన పత్రిక అన్నా చాలనా. శరీరానుసారమైన మనసు ఒకవేళ శరీరంతో జీవిస్తే, హేరోదులాగా జీవిస్తే, అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న యూదులందరిలాగా జీవిస్తే నీకు మరణం తెలుసా? ఒకవేళ ఆత్మానుసారుడైన యేసుని తెలుసుకుంటే, ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తే నీకేముందో కూడా రాశారు అక్కడ. ఏముందంట? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఇస్తుంది, నీకు జీవం ఇస్తుంది, నిత్య జీవం ఇస్తుంది, పరలోకం ఇస్తుంది, మోక్షం ఇస్తుంది. కావాలా? ఒకవేళ ఇంకెవరైనా ఇటువంటి రాజుని, యూదుల రాజుని, నజరేయుడైన యేసుని ఇంకా తెలుసుకోకుండా హేరోదు వల్లే, ఆ యెరూషలేం ప్రజల వల్లే తిరస్కరించి ఎవరో మాకు తెలియదంటున్నావేమో, నీతోనే నాతో మనందరితో ఈ రాత్రికాల సమయంలో ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నా మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. నేను యేసుని నీ పాపముల కొరకే ఈ లోకంలో మీలాగా నాలాగా మనుష్య రూపంలో వచ్చి సిలువలో బలి అయిపోయి నా రక్తాన్ని అంతటిని చిందించాను. ఆ రక్తంతో నేను కడుగుతాను. నువ్వేం చేయాలో తెలుసా? రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఇట్లా మాట్లాడుతుంది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసిస్తే చాలు. నువ్వేం చెప్పవసలే. యేసు ప్రభువా నువ్వు నాకు దేవుడు అంట, యేసు నువ్వు ప్రభుడు అంట, నా హృదయంలోకి రావా. ఈ చిన్న ప్రార్థన నువ్వు చేస్తే నీకోసం నా కోసం రక్షకుడిగా ఉదయించిన యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోకి వస్తారు. నువ్వు కూడా ఆత్మానుసారుడైన వ్యక్తి అయిపోతావు. ఏ రోజైతే ఆ శరీరం సరిగా ఉన్నాడు, కానీ ఆత్మానుసారమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిరుత్సాహపడలేదు. అక్కడ పరిస్థితులను బట్టి కృంగిపోలేదు. అక్కడ అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను నుండి వెళ్ళిపోతున్నారు, సిలువేటకు నేను ఒక్కడే వెళ్తున్నాను, ఏమీ బాధపడలే. ధైర్యంగా, రోషంతో నీకోసం నా కోసం తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి, ఆ జీవ వృక్షాన్ని మళ్ళా నేను భుజించాలని, ఆ మోక్షంలో, ఆ పరదేశంలో, ఆ పరలోకంలో ఆయనతో పాటు యుగయుగములు జీవించాలని ఈ ఆధిక్యత ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతుంటే, ఒకవేళ తృణీకరించి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, యేసయ్య ఎవరికో దేవుడు అనుకుంటున్నావేమో, లేదు. అందుకే పైన రాయబడుతూ వచ్చింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మనందరికీ ఈ లోకంలో ఉన్న విశ్వ మానవాళికి అందరికీ ప్రభు. ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నన్ను కూడా హేరోదు రాజు వలె చూసి భయపడిపోతున్నావేమో, భయపడొద్దు. ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. నీకోసం చేసిన కార్యాన్ని అంతా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చినాను, నన్ను ఒక్కసారి చేర్చుకోవా. ఆయన దీన మనసుతో అడుగుతున్నాడు. ఆయన సృష్టికర్త అయినప్పటికీ నీ దగ్గరికి వచ్చి ప్రేమతో ఆహ్వానిస్తే, ఒకసారి రావా అని ఆహ్వానిస్తే, ఆయన ప్రేమను తృణీకరించి వెళ్ళిపోతే నీకోసం మరణం ఉంది, నిత్య నరకం ఉంది. అక్కడేముంటుందో తెలుసా? అగ్ని, పండ్లు కొరుకట, రోదన, ఏడ్పు, ఆకలి, దాహము, ఇంకా చెప్పలేని బాధలన్నీ అక్కడ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆత్మానుసారమైన మనిషిగా నువ్వు మారిపోతావో,
యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటావో, నజరేయుడైన యేసుని నీ హృదయంలో క్రీస్తుగా స్వీకరిస్తావో, అప్పుడు దేవుడు ఆ నిత్య సుఖము నుండి మోక్షంలోకి తీసుకెళ్తాడు, పరలోకంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, అక్కడ నిద్ర ఉండదు. ఎప్పుడు సంతోషంతో ప్రభువుని గణపరిచి స్తుతించి ఆరాధించే ఆ గొప్ప వింతైన గుంపులోకి నన్ను కూడా తీసుకెళ్తాడు. నీ వయసు ఏదైనా, చిన్నవాడవైనా పెద్దవాడవైనా, ధనికుడివైనా దరిద్రుడైనా పేదవాడవైనా, నీ స్థితి ఏదైనా ఆయనకి ఏం అవసరంలా, అందరికీ ప్రభు ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. వింటావా ఆయన మాటలు? ఆయన దగ్గరికి వస్తావా? వస్తే ఆయన నిన్ను చేర్చుకుని ఆయన హక్కుని చేర్చుకుంటాడు. ఏ విధంగా అక్కడ యూదుల రాజు అని తిరస్కరిస్తూ వచ్చినారు యెరూషలేం ప్రజలందరికీ, వాళ్ళకి ఆధిక్యత లేదేమో కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు మంచి ఆధిక్యత ఇస్తున్నాడు. ఈ ఆధిక్యతను తిరస్కరించి వెళ్ళిపోకుండా ప్రభుని హృదయంలో చేర్చుకుందాం. నజరేయుడైన యేసుని ఇదేనా నా హృదయంలో కూడా జన్మించినావయ్యా, క్రిస్మస్ సందర్భంగా నువ్వు నా హృదయంలో కూడా జన్మించినావయ్యా, నాకు కూడా నువ్వు కావాలయ్యా, నీవే కావాలయ్యా, నాకు దేవుడిగా కావాలి, నా కోసం ఇంత తగ్గించుకున్నావంట కదా, నాకు కూడా దేవుడిగా కావాలయ్యా అని ఒక చిన్న మాట అడిగితే ప్రభు నిన్ను కూడా చేర్చుకుంటాడు. ఆయన రాజ్యంలో నిన్ను కూడా అటువంటి ఆ పరిశుద్ధుల గుంపులో నిన్ను కూడా చేర్చుకోవడానికి ప్రభు మనందరికీ కృపా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రికాల సమయమున మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. మరి మా ప్రియ సహోదరుని మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ లేఖనాల్లో నుండి అనుగ్రహించినటువంటి మాటలన్నిటికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని సెలవిచ్చినటువంటి మాటను ఆధారం చేసుకొని మీరు అనుగ్రహించిన మాటలన్నిటికీ వందనాలు. దయగల తండ్రి, మీ యొక్క ప్రేమ ఎంత గొప్పదో మరి ప్రభా మీ యొక్క వాక్యంలో నుండి మాట్లాడుతూ వచ్చినందుకే స్తుతిస్తున్నాం. ఆదాము ఆ తండ్రితో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి సమకూర్చడానికి ఆ మెకెన్రో వలె ప్రభా మరి తండ్రి మధ్యవర్తిగా మీరు ఈ లోకానికి వచ్చినారు తండ్రి. మాకు మరి ఆ తండ్రితో సమాధానపరచడానికి మీరు చేసినటువంటి 7 రకాలైనటువంటి సంగతులను గురించి మాట్లాడుతూ వచ్చినందుకై స్తుతిస్తూ గణపరుస్తున్నాం. దయగల మా దేవా, అంత మాత్రమే కాకుండా మీరు ఆత్మరూపిగా ప్రభా మరి ఆత్మానుసారులు మరి ఆత్మానుసారమైనటువంటి మనసు జీవము సమాధానమై ఉన్నదని సెలవిస్తూ వచ్చినారు. మాకు నిత్య జీవమును మాకు సమాధానమును తండ్రితో సమాధానమును ఇవ్వటానికి వచ్చినటువంటి దేవుడు అని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. వచ్చినటువంటి మా పిల్లలందరినీ బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరి వారి యొక్క జీవితాల్లోనికి వారి యొక్క హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించి ఏ రోజు వలె తృణీకరించకుండా తండ్రి మిమ్మల్ని అంగీకరించి వారి యొక్క హృదయంలో స్వీకరించడానికి సహాయం చేయండి. తద్వారా నిత్య జీవమును సమాధానమును పొందుకోగలిగినట్లుగా మీరే సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. రక్షణ పొందినటువంటి వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఎవరైతే ఇంకా ఇటువంటి సంతోషము సమాధానము నిత్య జీవం పొందకుండా ఉన్నారో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క హృదయాలను తెరవజేయండి. వారిలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. విత్తబడినటువంటి వాక్యాన్ని వారి యొక్క హృదయాల్లో భద్రపరచండి. ఈ మాటలు తిరిగి తిరిగి వారి చెవులలో గింగురుమని వినిపించి వారు ప్రభా రక్షణ పొందేంత వరకు మీ ప్రేమ వారిని వెంటాడినట్లుగా సహాయం చేయండి. మా ప్రియ సహోదరుని మరి ప్రభా మీ యొక్క ఆత్మతో నింపి బలపరిచి వాడుకున్నటువంటి విధానం అంతటికై స్తుతిస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యాన్ని ముద్రించి ఫలింపచేయమని మా సహవాసాన్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రండి ఒక పాట పాడదాం. ఒక పాట పాడుకొని ముగించుకుందాం. మాట్లాడదు పిల్లలు. పాట సంఖ్య 130. యేసుక్రీస్తు ప్రభు ఆయనే అందరికీ ప్రభు. కొత్త పుస్తకాల్లో 130, పాత పుస్తకాల్లో 128.
ప్రకటనలు విందాం. సోదరుడు కేవి ప్రసాద్ గారు రండి. మధ్యలో కూర్చో. ప్రజలాడండి మీ అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వర్షం వచ్చింది, ఎట్లా ఉంటుందో చాలా భయపడ్డాను. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరు రాగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబం తరపున మీరు వచ్చేసినందుకు మీకు అందరికీ వందనాలు. ప్రేమ విందులో పాల్పంపులు పొందండి. మా కుటుంబం కొరకే మీరు ప్రార్థన చేయండి. యాక్చువల్గా డిసెంబర్ 15వ తారీఖున మేము పెట్టుకుంటాం. యాక్చువల్గా డిసెంబర్ 15వ తారీఖు మా మ్యారేజ్ డే కనుక ఆ దినములోనే గృహప్రతిష్ఠ పెట్టుకున్నాం. అట్లాగా ఎవ్రీ ఇయర్ ఆ దినాన్ని కూడికి పెట్టుకోవాలని ఆశ ఉంటుంది మాకు. అంటే ఏదో అకేషన్, ఎందుకంటే ఏదో ఒక కృతజ్ఞత సమర్పించుకున్నట్టుగా ఉంటుంది, అదే సమయంలో కొంత సువార్త ప్రకటించడానికన్నా ఉంటుందన్న ఉద్దేశంతో. కనుక ఈరోజు సువార్త ప్రకటించడానికి కూడా దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. కొన్ని ఆటంకాలు కలిగినాయి. ఎటువంటి ఆటంకం ఉన్నా, ఎటువంటి మన దేవుడు మనకి ఇంకా అంతకంటే అవమానం పొంది మనకు రక్షణ ఇచ్చినాడు. కనుక ఆయన నామాన్ని బట్టి అవమానం పొందడానికి మనల్ని పాత్రులుగా ఎంచుకున్నాడు. కనుక మనం ధన్యులం. ఎవరైతే ఈ దినాన్న సువార్తలో పాలుపంపులు పొందినారో వారందరూ ధన్యులే. కనుక ఈ కూడిక ద్వారా కూడా మన సాక్ష్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. అద్భుతంగా మైక్స్ అరేంజ్ చేయడానికి కుదిరింది. ప్రతి చోటకే ఒక బ్రదర్ వెళ్ళి చూసి వచ్చారు. ఎలాగుంది, ఏంటి, వాక్యం వినిపిస్తుందా, పాటలు వినిపిస్తున్నాయా లేదా అని. కనుక చక్కగా వాక్యం అందించబడుతూ వచ్చింది. ఇది ఇప్పుడు మనం ప్రకటిస్తున్నటువంటి వాక్యము ఇప్పుడే ఫలం కనబడదు. అది వారికి అవసరమైన సమయంలో ఈ యొక్క వాక్యం వారికి జ్ఞాపకం చేయబడుతుంది. ఆత్మదేవుడు అప్పుడు వారిలో కార్యం జరిగిస్తాడు. ఏదైతే పరిచర్య మనం చేసామో దాని యొక్క ఫలితము రానున్న దినాల్లో మనం చూస్తాం. దాని కొరకే మనం ప్రయాసపడాలా, దాని కొరకే ఫలితం కొరకే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. రాగలిగిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నామండి. దేవుడు సహాయం చేశాడు అద్భుతంగా. భోజనం అందరికీ బఫే సిస్టంలోనే అరేంజ్ చేస్తామండి. పెద్దవాళ్ళు ఎవరు లైన్లోకి రావసరం లేదు. పిల్లలు ఉన్నారు, అందరికీ చైర్లో అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. యవన బిడ్డలు మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చైర్స్లోనే మీరు కూర్చొని భోజనం చేసేయచ్చండి. బఫే సిస్టమ్. థ్యాంక్ యూ. ప్రేంగుల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి నీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచి ఆరాధిస్తున్నాం. ఈ సంతోషకరమైనటువంటి దినాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క ప్రేమ వార్తను ఈ ప్రాంతంలో ప్రకటించడానికి సాయపడుతూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. మా ప్రియ సహోదరుడు కేవి ప్రసాద్ గారిని బట్టి, సహోదరి షీలా సహోదరిని బట్టి స్తుతిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడలు మరి ప్రిన్స్ జాబేజు జోనాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మరి ప్రత్యేకంగా తండ్రి కేవి ప్రసాద్ గారు మరి సహోదరి మరి షీలా వారి యొక్క వివాహ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మీరు వారిని కాపాడుతూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం ప్రభా. మరి కృతజ్ఞతగా ఈ దినము ప్రభా మరి క్రిస్మస్ అంటే ఏంటో మీ యొక్క వాక్యంలో నుండి తెలియజేయాలని ఇష్టపడుతూ వచ్చినారు, ఆశపడినారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినారు. వర్షం వల్ల కొంత ఆటంకమైనప్పటికీ కూడా ప్రభా అనేకులు మీ సన్నిధికి రాగలిగినందుకై, మీ జీవం కలిగినటువంటి మాటలు వినగలిగినందుకై స్తుతిస్తున్నాం ప్రభా. సహోదరిని జ్ఞాపకం చేసుకునండి. సహోదరుని యొక్క ఉద్యోగ బాధ్యతల్లో తోడైండి నడిపించండి. సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం, తన యొక్క బాధ్యతలన్నింటిలో కూడా తోడైండి నడిపించండి. బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఉద్యోగ సెటిల్మెంట్ విషయంలో మీ యొక్క ఏర్పాటు చొప్పున బిడ్డలను జ్ఞాపకం చేసుకొనమని వేడుకుంటున్నాం.
వారిని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. సువార్తలు కూడా కొంత శత్రు ఆటంకం కలిగించినప్పటికీ కూడా ప్రభా, మీ యొక్క కార్యాన్ని మీరు జరిగించుకునేటువంటి దేవుడవు. మీ ప్రేమ వార్తను మరియు ప్రకటించడానికి సహాయపడుతూ వచ్చినందుకే స్తుతిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని వినవారిలో మీరే పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. మా భోజన సహవాసాన్ని దీవించి ఆశీర్వదించండి. చేరి వచ్చిన మా ప్రియులందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. తిరిగి మా ప్రియులు ప్రభా వారి వారి గృహాలకు వెళ్ళు పర్యంతము నీ కృపాక్షేమములు వారి వెంట ఉంచి మీరే మహిమ పొందమని మాకు ఇచ్చినటువంటి యొక్క ఆత్మీయ సహవాసాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. తండ్రి పంపించి మనలా పంపేను క్రీస్తు ప్రభు, పరలోక తండ్రి పంపించి మనలా పంపేను క్రీస్తు ప్రభు. భోజనం దగ్గర భోజనం కొరకు సోదరుడు రామచంద్రరావు గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.